I am explained about the concepts which are related to the causes of high birth rate, measures to control population explosion in India, and a national population policy in the year 2000. All these are announced by the Government of India with a long-term aim to reduce population explosion for the purpose of receiving economic development in our country. ఇంతకుముందు మన క్లాస్లో మనము జనాభాకు సంబంధించినటువంటి అనేక అంశాలను చర్చించాము. దానిలో భాగంగా జననాల రేటుకు ఉన్నటువంటి కారణాలను, దానిని ఏ విధంగా మనము నియంత్రణ చేయాలి, జాతీయ జనాభా విధానం 2000 సంవత్సరంలో చెప్పినటువంటి అంశాలను మనం చర్చించడం జరిగింది. దానికి కంటిన్యూషన్గా మనం ఇక్కడ ఇన్ అవర్ ప్రజెంట్ డే క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ హ్యూమన్ రీసోర్సెస్ డెవలప్మెంట్. ది టాపిక్ హియర్ ఈజ్ HRD, Human Resources Development. In the developing countries, always using the HR as a measure to reduce all our problems which are related in our economy. ప్రస్తుతం అన్ని దేశాల్లో ఉన్నటువంటి యొక్క మానవ వనరుల అభివృద్ధిని ఆయా ఆర్థిక వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోవడానికి ఉపయోగిస్తూ ఉన్నాము. ఇలాంటి HRD అనేటువంటి కాన్సెప్ట్ ఈ రోజున ఆర్థికవేత్తలందరూ కూడా ఎక్కువగా వివరించడం అనేది జరిగింది. ది హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎవ్రీ కంట్రీ, వెదర్ ఇట్ వాజ్ బిలాంగింగ్ డెవలప్డ్ నేచర్ ఆర్ డెవలపింగ్ నేచర్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ here we are giving a high priority of importance to the new concept that is human resources development in new phenomena of development. ఈ రోజున అభివృద్ధి అనేది కొత్త పందాలోకి వెళ్ళబడింది. ఈ అభివృద్ధిని ఇదే కొత్త పందాలో మనం కూడా అధ్యయనం చేయాలి అంటే అనేక అంశాలైనటువంటి మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, వీటన్నిటిని మనం కూడా అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందువలన మనం ఇక్కడ హ్యూమన్ రీసోర్సెస్ డెవలప్మెంట్ గురించి చర్చించబోతూ ఉన్నాము. ది హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఈజ్ దస్ అసోసియేటెడ్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యాన్ ఇన్ హిజ్ డెవలప్మెంట్ యాజ్ క్రియేటివ్ అండ్ ప్రొడక్టివ్ రిసోర్స్. హియర్ వీఆర్ అబ్జర్వింగ్ ఇట్ ఈజ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ మ్యాన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎయిమింగ్ హిజ్ టార్గెట్స్. ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఒక వ్యక్తి లేకపోతే పౌరుడు అనేక విషయాల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటాడు. ఈ విషయాల్లో పెట్టినటువంటి పెట్టుబడి ఎప్పుడూ కూడా సృజనాత్మకంగా ఉండాలి. ఇట్ మస్ట్ బీ క్రియేటివ్ వన్ అండ్ ఆల్సో ప్రొడక్టివ్ వన్. ఉత్పత్తిని పెంచేదిగా ఉండాలి. అంతేగాని ఒక కంపెనీలో పెట్టినటువంటి ఆ యొక్క పెట్టుబడి మనల్ని నష్టాల వైపుకు నడిపించే విధంగా ఉండకూడదు. ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ విచ్ ఆర్ డిస్కస్డ్ హియర్ మస్ట్ బీ గివింగ్ హయ్యర్ ప్రాఫిట్స్, లాంగ్ రన్ ప్రాఫిట్స్ యాజ్ ఏ క్రియేటివ్ మేనర్ బట్ నాట్ ఇన్ కన్వెన్షనల్ మ్యాటర్. ఇవన్నీ కూడా సాంప్రదాయక పద్ధతుల్లో ఉండకూడదు. సృజనాత్మకమైనటువంటి అధునాతనమైనటువంటి పద్ధతుల్లో మాత్రమే ఉండాలని ఇక్కడ ఆర్థికవేత్తలు వివరించడం అనేది జరిగింది. బికాస్ ఆఫ్ దట్ రీజన్ హియర్ వీఆర్ గివింగ్ హై ఇంపార్టెన్స్ టు ది హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. ఇట్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇట్ ఈస్ ద ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్. వైద్యపరమైన విషయాల్లో కానీ అదేవిధంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ దీన్ని పెట్టుబడిగా చెబుతూ ఉంటాము. విచ్ ఇంకర్ డెవలప్స్ అవర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఆయు ప్రమాణం, స్ట్రెంగ్త్ అండ్ స్టామినా, శక్తి మరియు సమర్థతలు, విగర్ అండ్ విటాలిటీ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ అవర్ కంట్రీ. విగర్ అండ్ విటాలిటీ, ఉత్సాహము మరియు ఉత్సుకతతోటి అన్ని రంగాల్లోనూ మనం ముందుకెళ్లే విధంగా మన ఆరోగ్యము మనకు సహాయపడాలి. అదేవిధంగా మన చుట్టూ ఉన్నటువంటి వైద్య సదుపాయాలు కూడా దానికి మనకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వగలగాలి. దీస్ ఆల్ మ్యాటర్స్ విచ్ ఎంకరేజెస్ అవర్ వర్కింగ్ కండిషన్స్ ఫర్ ఎయిమింగ్ ఆఫ్ అవర్ టార్గెట్స్. ఎప్పుడైతే వైద్య సదుపాయాలు, ఆరోగ్య సదుపాయాలు మనకు అందుబాటులో ఉంటాయో తత్ఫలితంగా మనం ఎంచుకున్నటువంటి రంగంలో మనము పూర్తిగా సమర్థవంతంగా పనిచేయగలుగుతాము. కొత్త బాటలను మనం ఎంచుకోగలుగుతాము, కొత్త విషయాలను కనుక్కోగలుగుతాము. తత్ఫలితంగా అభివృద్ధి బాటలో మనము పరుగు పందెంలో మొదటి స్థానంలో ఉండటానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. బికాస్ ఆఫ్ HRD పాయింట్ హియర్ వీఆర్ గివింగ్ హై ప్రయారిటీ ఫర్ ది అవర్ రేస్ టార్గెట్స్. దీస్ టార్గెట్స్ విల్ బీ అచీవ్డ్ ఇన్ లాంగ్ టర్మ్ మేనర్ బట్ నాట్ ఇన్ షార్ట్ టర్మ్ మేనర్. హియర్ HRD ఆల్వేస్ గివింగ్ హై ప్రయారిటీ టు ది లాంగ్ పీరియడ్ గోల్స్ బట్ నాట్ షార్ట్ పీరియడ్ గోల్స్. ఇక్కడ మానవ వనరుల అభివృద్ధి అనేది దీర్ఘకాలిక అంశాలకు,
లక్ష్యాలకు అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యత ఇస్తుంది, కానీ స్వల్పకాలిక అంశాలకు ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ హెచ్ఆర్డి ఆల్వేస్ లింక్డ్ విత్ లాంగ్ టర్మ్ గోల్స్ అండ్ టార్గెట్స్ బట్ నాట్ షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ టార్గెట్స్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఆల్సో హెచ్ఆర్డి యాజ్ ఏ కాన్సెప్ట్ కనెక్టింగ్ with long period but not a short period. Next one, providing on the job training and all type of apprenticeship programs of workers with a view to improve their job related skills and productivity. Here we are giving one type of apprenticeship program. This also called as a training program, which were taken by the government officers or entrepreneurs of one industry. ప్రభుత్వ రంగాలు కానీ అదేవిధంగా పరిశ్రమను నడుపుతున్నటువంటి యాజమాన్య వర్గాలు కానీ మనందరికీ ఒక శిక్షణా తరగతులను నిర్ణయిస్తూ ఉంటాయి. ఈ శిక్షణా తరగతుల్లో మనందరం కూడా పాల్గొని మన యొక్క ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ ఎంచుకున్నటువంటి రంగంలో కానీ కొత్త నైపుణ్యాలను మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నైపుణ్యాలతో మనం అభివృద్ధిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. వీఆర్ రెడీ టు ఇంప్రూవ్ అవర్ స్కిల్స్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ అటైన్మెంట్ ఆఫ్ అవర్ గోల్స్ ఆర్ టార్గెట్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కంట్రీ యాజ్ అ డెవలప్డ్ కంట్రీ. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అన్నా, మనము ఎప్పటికప్పుడు సంవత్సరానికి అభివృద్ధి చెందాలి అన్నా, మనం ఎంచుకున్నటువంటి రంగంలో వచ్చేటువంటి కొత్త మార్పులను మనము అవలోకనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా నైపుణ్యాలను కూడా మనం నేర్చుకోవాలి. ఆ విధంగా నేర్చుకుంటేనే మనం ఎంచుకున్నటువంటి రంగంలో మన యొక్క వేతనాలు పెరుగుతాయి. అదేవిధంగా పారిశ్రామికంగా దేశంలో ఉత్పత్తి కూడా పెరుగుతుంది. తత్ఫలితంగా మనకు అనుకూలమైనటువంటి అంశాలు వస్తాయి. దీన్ని బట్టి మనము దేశంలో ఆర్థికాభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆర్గనైజింగ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అట్ ప్రైమరీ, సెకండరీ అండ్ హైయర్ లెవెల్స్. హియర్ వీఆర్ గివింగ్ హై ప్రయారిటీ టు ది ప్రైమరీ ఎడ్యుకేషన్, secondary education and higher level education, that is university level education or doctorate level education. But we are giving high priority to the primary education as our base education. ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక ద్వితీయ రంగమైన ఉన్నతమైనటువంటి చదువుల్లో ఎక్కువ ప్రాధాన్యత మనం ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి విద్యకి ఇస్తున్నామండి. ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి ఆ యొక్క విద్యా ప్రమాణాలు బలంగా ఉంటే ఉన్నత స్థాయికి వెళ్ళేపాటికి మన యొక్క విద్యా ప్రమాణాలు ఎక్కువ నైపుణ్యాలు పెంచుకునే విధంగా తోడ్పడతాయి. ఎప్పుడైతే ఈ ప్రాథమిక విద్య సరైనటువంటి విలువలతో ప్రమాణాలతో నడుపుతుందో తత్ఫలితంగా ఒక విద్యార్థి, ఒక పౌరుడు అన్ని రంగాల్లో సగినటువంటి అర్హతలను కలిగి ఉంటాడు. తత్ఫలితంగా అతనిలో ఉన్నటువంటి శక్తి సమర్థతలు ఏదైనా ఒక రంగానికి ఉపయోగపడతాయి. ఆ విధంగా మనము అభివృద్ధిని సాధించడం సులభతరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ హియర్ వీఆర్ గివింగ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ది 3 levels ఆఫ్ ఎడ్యుకేషన్, వెదర్ ఇట్ ఈజ్ ప్రైమరీ లెవెల్ ఆర్ ఇట్ ఈజ్ సెకండరీ లెవెల్ ఆర్ ఇట్ ఈజ్ హయ్యర్ లెవెల్ ఆర్ యూనివర్సిటీ లెవెల్. ప్రాథమిక స్థాయి, మధ్యస్థాయి, ద్వితీయ స్థాయి లేదా విశ్వవిద్యాలయాల స్థాయిలో ఉన్నటువంటి అన్ని రకాల విద్యలకు ఇక్కడ మనం అత్యధిక ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ వన్, కండక్టింగ్ నాన్ ఫార్మల్ అడల్ట్ ఎడ్యుకేషన్ స్టడీ ప్రోగ్రామ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ టు విలేజ్ ఫార్మర్స్ త్రూ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్. హియర్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఏ న్యూ పాత్ ఆఫ్ ఎడ్యుకేషన్ మోడ్ దట్ ఈజ్ కాల్డ్ యాజ్ అడల్ట్ ఎడ్యుకేషన్ స్టడీ ప్రోగ్రామ్స్. ఇక్కడ ఉన్నటువంటి వయోజనులు కూడా విద్య మీద శ్రద్ధతోటి ఆయా పల్లెటూర్లలో చదువుకోవడానికి ముందుకు వస్తున్నారు. వారిని కూడా మనము ఈ యొక్క విద్యా కార్యక్రమాల్లో సేవకులుగా, సభ్యులుగా జాయిన్ చేసుకుని వారికి కూడా విద్యాబుద్ధులు నేర్పి కొత్త రకాలైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వృత్తికి సంబంధించినటువంటి వ్యవసాయ రంగానికి కొన్ని నైపుణ్యాలను కనుక మనం నేర్పగలిగితే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో కూడా ఉత్పత్తి పెరుగుతుంది. అప్పుడు ఆ ఫార్మర్స్ కూడా వాళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్ని పెంచుకుని పూర్ నుంచి మిడిల్ క్లాస్కి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. దీస్ అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ మస్ట్ ఎంకరేజెస్ ది ఫార్మర్స్ ఆర్ ఆర్టిజాన్స్ who are living in rural areas in the path of their property or wages. Because of that reason here we are giving poor class to the middle class to the rich class through these education extension programs. For this purpose we are conducting so many educational waves here by the help of the government with a view to economic development as our long term goal.
నెక్స్ట్ వన్, ఎంకరేజింగ్ మైగ్రేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ ఫ్యామిలీస్ టు అడ్జస్ట్ చేంజింగ్ జాబ్ ఆపర్చునిటీస్. ఇన్ రూరల్ ఏరియాస్ ఎస్పెషల్లీ వీఆర్ అబ్జర్వింగ్ ది మైగ్రేషన్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ ఇండివిజువల్స్. గ్రామీణ ప్రాంతాల్లో మనం గమనిస్తూ పోతే పౌరులు కానీ అదేవిధంగా కుటుంబాలు కానీ గ్రామాల నుంచి పట్టణాలకు వలసపోతూ ఉంటారు. ఈ వలస అనేటువంటి ఆ యొక్క విధానంలో ఎక్కువ మంది ఉద్యోగ అవకాశాల కోసం వచ్చేవారు ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా గ్రామాల నుంచి పట్టణాలకు వస్తూ ఉంటారు. దీస్ టైప్ ఆఫ్ రూరల్ మైగ్రేషన్స్ ఆల్వేస్ టువర్డ్స్ అర్బన్ ఏరియాస్ బట్ నాట్ రివర్స్ ఏరియాస్. హియర్ వీఆర్ అబ్జర్వింగ్ మైగ్రేషన్ ఓన్లీ వన్ వే బట్ నాట్ బై వే. Urban population doesn't need any type of migrations to the rural areas. Whereas in the case of families or individuals who are living in rural areas, always ready to migrate towards urban areas or city areas because of their new job opportunities along with utmost wage levels. అనేక రకాల వేతనాల పెంపు కోసం కానీ అదేవిధంగా కొత్త ఉద్యోగ అవకాశాల కోసం కానీ గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మరియు కుటుంబాలు పట్టణాల వైపుకి వలసపోతూ ఉంటారు. ఈ వలస అనేదానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి వేతనాలను పెంచుకోవడం కానీ వేజ్ ఇంప్రూవ్మెంట్ ఆర్ చేంజింగ్ ఆఫ్ దేర్ జాబ్స్ ఇన్ డిఫరెంట్ సెక్టార్స్. వేతనాల పెంపు కోసం కానీ అదేవిధంగా వాళ్ళ వృత్తులను మార్చుకోవడం కోసం కానీ వ్యక్తులు మరియు కుటుంబాల వాళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి ఈ యొక్క పట్టణాల వైపుకి వలసపోతూ ఉంటారు. దీనివల్ల కూడా కొంతవరకు వాళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ అలాగే వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కమ్ లెవెల్స్ పెరిగేటువంటి అవకాశం ఉందని హ్యూమన్ రీసోర్సెస్ డెవలప్మెంట్లో అనేక మంది ఆర్థికవేత్తలు మనకి ఇక్కడ ప్రస్ఫుటం చేయడం జరిగింది. ఇన్ దట్ ప్రాసెస్ హియర్ ఆల్సో వీఆర్ గివింగ్ హై ప్రయారిటీ టు ది న్యూ టర్మ్ దట్ ఈజ్ హ్యూమన్ రీసోర్సెస్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఆస్పెక్ట్ that is importance of human resources development in the path of economic development of a particular country like India. భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ యొక్క మానవ వనరులకి విపరీతమైనటువంటి ప్రాధాన్యతనివ్వటం జరిగింది. ఈ కాన్సెప్ట్ మనం అనుకున్నటువంటి సులభతరమైనటువంటి కాన్సెప్ట్ కాకపోయినప్పటికీ ఇది ఎంతసేపు కూడా స్కిల్స్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్కు సంబంధించినటువంటి ముఖ్యమైన 3 విషయాలను ఇక్కడ పదే పదే పేర్కొనడం జరిగింది. ది కాన్సెప్ట్ ఆల్వేస్ రిలేట్స్ టు ది మ్యాటర్స్ లైక్ స్కిల్స్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ ఎక్సెట్రా. స్కిల్స్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ ఇన్ ది కన్సర్న్డ్ ఫీల్డ్ ఆర్ ప్రొఫెషన్ విచ్ ఆర్ సెలెక్టెడ్ బై ఏ సిటిజన్. ఏదైనా ఒక పౌరుడు కానీ వ్యక్తి కానీ తను ఎంచుకున్నటువంటి రంగంలో ముందుకు రాణించాలి అంటే నైపుణ్యాలు అవసరం అవుతున్నాయి, విద్యా ప్రమాణాలు అవసరం అవుతున్నాయి. అదే రంగంలో అతను గడించినటువంటి ఆ యొక్క ప్రామాణికమైనటువంటి అనుభవం కూడా అవసరం అవుతుంది. దాన్ని బట్టి కూడా ఇక్కడ హ్యూమన్ రీసోర్సెస్ మేనేజ్మెంట్కి ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని ప్రభుత్వ యాజమాన్యాలు కూడా అనేక సందర్భాల్లో మనకి స్పష్టం చేయటం జరిగింది. అండర్ దట్ వీఆర్ హ్యావింగ్ వేరియస్ పాయింట్స్ లైక్ హ్యూమన్ రీసోర్సెస్ కాంట్రిబ్యూట్స్ ప్రొడక్టివ్ యూటిలైజేషన్ వెదర్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఫిజికల్ ఆర్ మెంటల్ క్యాపబిలిటీస్ ఆఫ్ వన్ ఇండివిజువల్. Here we are giving a productive utilization in the manner of physical and mental objectives. భౌతికపరమైన విషయాల్లో కానీ మానసికపరమైనటువంటి ఉత్పత్తి కార్యక్రమాల్లో కానీ మనం అత్యధిక ప్రాధాన్యత ఇస్తేనే ఈ హ్యూమన్ రీసోర్సెస్ అనేవి బాగా అభివృద్ధి చెందుతాయి. ఇవి జరగాలి అంటే స్కిల్స్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్సు ఈ 3 తప్పనిసరిగా ఉండాలి. ఈ 3 ఏమాత్రం మనం వెనకబడినా అభివృద్ధిలో వెనకబడే ప్రమాదం ఉండాలని ఇక్కడ వ్యక్తులు అలాగే సంస్థలు కూడా గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వన్, ఇట్ రిజల్ట్స్ ఇన్ అన్ ఓవరాల్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్టివ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది ఎకానమీ. ఇన్ ఎనీ కంట్రీ వీఆర్ రెడీ టు హ్యావ్ ఎకానమీ కన్సిస్ట్ ఆఫ్ 3 సెక్టార్స్: అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టర్. యాజ్ ఫర్ యాజ్ దీస్ 3 సెక్టార్స్ ఆఫ్ ది ఎకానమీ ఆర్ కన్సిడర్డ్, వీఆర్ రెడీ టు ఇంప్రూవ్ అవర్ ప్రొడక్టివ్ ఎఫిషియన్సీ హియర్ బట్ నాట్ లేబర్ ఎఫిషియన్సీ. With the labor support, we are ready to improve productive efficiency in order to realize our dream, that is economic development in a long-term mode. దీర్ఘకాలిక ప్రక్రియలో మన యొక్క శ్రామికుల సప్లై చేత ఉత్పాదక సామర్థ్యాన్ని కూడా మనం 3 రంగాల్లో పెంచుకున్నట్లయితేనే మనకి ఇక్కడ అభివృద్ధిని చవిచూడటం అనేది కుదురుతుంది. ఉత్పత్తి పెరగకుండా ఏదో నామకే వాస్తే మనకున్నటువంటి శ్రామికుల యొక్క సప్లై పెరిగితే మనకు అభివృద్ధి అనేది సాకారం కాదు. దీన్ని కూడా గమనించవలసినటువంటి అవసరం ఉందని ఆర్థికవేత్తలు మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు.
Next one, it increases the country's image in international level, but not in local or regional level. The concept human resources development always stands one country's respect or reputation in a international level, but not in our local or regional level. ఈ యొక్క మానవ వనరుల అభివృద్ధి అనేటువంటి ఒక కొత్త విషయం ఒక దేశం యొక్క సమగ్రతను కానీ ఒక దేశం యొక్క ప్రతిభా పాఠవాలను కానీ అంతర్జాతీయపరమైనటువంటి దశలకు వ్యాప్తి చేస్తుంది. దీనివల్ల ఒక దేశానికి ఉన్నటువంటి యొక్క గొప్ప విషయాలు, ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులు సాధించినటువంటి అనేక రకాల ఇన్నోవేషన్స్, నవకల్పనలు, కొత్త కొత్త ఆవిష్కరణలన్నీ కూడా ప్రపంచ దేశాలకు పరిచయం చేయబడేటువంటి ఘనత మనకు దక్కుతుంది. ఇది మానవ వనరుల చేత మాత్రమే అవుతుంది, వేరే కాన్సెప్ట్ వల్ల ఇది అయ్యేటువంటి అవకాశం లేదు. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ ది గవర్నమెంట్ మిషనరీ ఆల్సో గివ్స్ utmost priority for the purpose of development of human resources in all spheres, in rural and urban areas, educated and uneducated people who are belonging in different sectors of the society. సమాజంలో నివసిస్తున్నటువంటి అనేక వెనుకబడినటువంటి ప్రజలు కానీ ఆర్థిక రంగాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ యొక్క మానవ వనరులను అభివృద్ధి చేసుకొని ఒక దేశ ప్రతిభను అలాగే ఒక దేశ కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపే విధంగా మనం ఇక్కడ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ వన్, ది డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ ఎబిలిటీస్ అండ్ ది టెక్నికల్ క్యాపబిలిటీస్ మేక్స్ పాసిబుల్ ఇన్ ద కంట్రీ. హియర్ వీఆర్ గివింగ్ సైంటిఫిక్ ఎబిలిటీస్, శాస్త్రీయపరమైనటువంటి శక్తి సమర్థతలు, అదేవిధంగా సాంకేతికపరమైనటువంటి సమర్థతలు. ఈ రెండింటినీ కూడా మనం గమనించినట్లయితే వీఆర్ హ్యావింగ్ క్లియర్ కట్ డిఫరెన్స్ scientific and technical abilities which are involved by the citizens in the country. Scientific with technical abilities. Scientific always relates to the theoretical aspects, but whereas in the case of technical capabilities relates to the practical knowledge of the people or citizens. సైంటిఫిక్ అనేది శాస్త్రీయ దృక్పథాలు అనేవి మనకి థియరిటికల్గా తరగతి గదిలో నేర్చుకునేటువంటి పాఠాలకు సంబంధించి ఉంటుంది. సాంకేతికపరమైనటువంటి ప్రావీణ్యం అనేది మనము ఒక రంగంలో ఎంచుకున్నటువంటి ఒక యంత్రం మీద పనిచేసేటప్పుడు కానీ అదేవిధంగా మనం ఒక ప్రాజెక్టు చేసేటప్పుడు మనం చూపించేటువంటి ప్రతిభ వల్ల కానీ నైపుణ్యాల వల్ల కానీ మాత్రమే అది మనము సాధించడం అనేది తెలుస్తుంది. త్రూ దీస్ ఆస్పెక్ట్స్ ఆల్సో ది కాన్సెప్ట్ హ్యూమన్ రీసోర్సెస్ డెవలప్మెంట్ ఆల్వేస్ పాసిబుల్ in the country for the upliftment of economy in all respects. They are agriculture, industries and services. వ్యవసాయము, పరిశ్రమలు, సేవలలో ఈ శాస్త్రీయ మరియు సాంకేతిక పరమైనటువంటి సమర్థతలను మనం అవసరమైన చోట ప్రదర్శించుకోగలిగినప్పుడు మాత్రమే దీని యొక్క అభివృద్ధి ఫలాలు మనకు అందుతాయి. తత్ఫలితంగా మానవ వనరులను ఎప్పటికప్పుడు మనము అవలోకనం చేసుకోగలుగుతాం. ఉన్నటువంటి లోపాలను సరిచేసుకొని ఇంకొద్దిగా ముందుకెళ్ళేటువంటి అవకాశం మనకి ఇక్కడ ఉంటుందని మనం గమనించవలసిన అవసరం ఉంది. నెక్స్ట్ వన్, ఇట్ రెడ్యూసెస్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ which are prevailed in developing countries' economies. These are the main obstacles to reduce our development level or ratio. ఏదైనా ఒక దేశం వెనకబడి ఉంది అంటే ఈ రోజున మనం అనేక రకాల సమస్యల్ని ఆ దేశంలో చూస్తూ ఉంటాం. అది పేదరికం కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, వేతనాలలో ఉన్నటువంటి అనేక రకాల తారతమ్యాలు కూడా కావచ్చు. టు అవాయిడ్ ఆల్ దీస్ టైప్ ఆఫ్ ఎకనామిక్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ వీ మస్ట్ increase our human resources development as a common target or common measure for the purpose of development in one country. దేశంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలను మనం తొలగించుకుంటూ పోయి ఈ హ్యూమన్ రిసోర్స్ని అభివృద్ధి చేసుకున్నట్టయితే ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో మనం ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటిని మనం తాత్కాలికంగా తగ్గించుకోగలుగుతాము. దీర్ఘకాలిక కళ అయినటువంటి ఆర్థికాభివృద్ధిని మనము సాధించేటువంటి ప్రక్రియ చాలా సులభతరం అవుతుందని ఆర్థికవేత్తలు మనకు చెప్తూ ఉన్నారు. అందువలన వీ మస్ట్ గివ్ హై ప్రయారిటీ ఇంపార్టెన్స్ టు ది హ్యూమన్ రీసోర్సెస్ డెవలప్మెంట్ ఇన్ అవర్ ఓన్ వే ఫర్ ది పర్పస్ ఆఫ్ అటైన్మెంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ కంపారిజన్ విత్ డెవలప్డ్ కంట్రీస్, రిచ్ కంట్రీస్, ఫార్వర్డ్ కంట్రీస్ అండ్ వెల్ డెవలప్డ్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్ ఇన్ కంపారిజన్ విత్ ఇండియన్ ఎకానమీ యాజ్ ఏ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్,
Next topic, occupational distribution of population in India. Here we are move forward with one concept, that is occupational distribution of population in India. The occupational structure of a country refers to the distribution or division of its population according to the different occupations, whether they are lifestyle occupations or migration occupations. Here we are observing our own occupations or nature occupations. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు మనం గమనించినట్లయితే వృత్తులు అనేవి అనేక రకాలుగా ఉంటాయి. తాత్కాలికంగా చేసేటువంటి వృత్తులు కొన్ని ఉంటాయి. ది ఆక్యుపేషన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ టెంపరరీ నేచర్ అండ్ ది ఆక్యుపేషన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ పర్మనెంట్ నేచర్ ఆర్ లాంగ్ టర్మ్ నేచర్. తాత్కాలికంగా చేసేటువంటి వృత్తులు మనం ఎంచుకున్నటువంటి రంగంలో మనకు గనక పని దొరకకపోతే వెళ్ళేటువంటి వృత్తులు. అలా కాకుండా దీర్ఘకాలికంగా మనం చేసేటువంటి ఒకే రకమైన వృత్తులు ఎప్పుడు అదే కోవలో మనం చేస్తూ ఉంటాము. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఆల్సో హియర్ వీఆర్ అబ్జర్వింగ్ టూ టైప్స్ ఆఫ్ ఆక్యుపేషన్స్ ఇన్ డిఫరెంట్ సెక్టార్స్ ఆఫ్ ది ఎకానమీ. దిస్ టైప్ ఆఫ్ ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆల్వేస్ ప్రివేల్స్ ఇన్ ఇండియా లైక్ countries, because we are mostly depending upon agriculture but not industries and services at our required level. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మనం వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడ్డాము, అంతేగాని పరిశ్రమల మీద సేవల మీద తక్కువగా ఆధారపడి ఉన్నట్టుగా మన గణాంకాలు మనకి ఇక్కడ చెప్తున్నాయి. ఈ యొక్క నిష్పత్తుల్లో మార్పులు రావాలి అంటే we must improve our labor dependency in 3 sectors of the economy in our country, namely they are primary sector or occupations, that is called as agricultural sector. Next one, secondary occupations or sector, that is also called as industrial sector. Third one, tertiary sector or service sector. These 3 sectors are concluded as Indian economy. In the case of developed countries also we are having these 3 types of sectors, but the labor dependency is varied with our country or in the case of developed countries. In the case of developed countries, సంపన్న దేశాల విషయానికి వస్తే శ్రామికుల యొక్క సప్లై కానీ శ్రామికులు ఆధారపడినటువంటి నిష్పత్తులు కానీ ఆ దేశాల్లో సరిసమానంగా విభజితమై ఉంది. కానీ భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ శ్రామికుల యొక్క ఆధారపడినటువంటి నిష్పత్తి వ్యవసాయ రంగంలో ఎక్కువగా కనబడుతుంది, కానీ పారిశ్రామిక మరియు సేవల రంగంలో మాత్రము చాలా తక్కువ మోతాదులో ఉందని మనకి గణాంకాలు చెబుతూ ఉన్నాయి. ఆ గణాంకాలను కూడా మనం ఇక్కడ పరిశీలించబోతున్నాము. దాన్ని బట్టి మనకి ఇంకా స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల వీఆర్ రెడీ టు ఇంప్రూవ్ ది డిపెండెన్సీ రేట్ ఆర్ లేబర్ సప్లై రేట్ in industrial sector, that also called as secondary sector, tertiary sector and also called as service sector. ద్వితీయ రంగమైనటువంటి ఈ యొక్క పారిశ్రామిక రంగంలో కానీ తృతీయ రంగంగా పిలువబడుతున్నటువంటి సేవల రంగంలో కానీ ఈ శ్రామికుల సప్లైని మనం బాగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని మనం పెంచుకోవాలి అంటే వీ మస్ట్ రెడ్యూస్ మైగ్రేషనరీ వయబిలిటీస్ ఇన్ ద కంట్రీ. ఈ యొక్క దాన్ని మనం సరి చేసుకోవాలి అంటే గ్రామాల నుంచి పట్టణాలకు వలసపోతున్నటువంటి ప్రజల యొక్క విధి విధానాలను మనం మార్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వలసపోయే ప్రజలను కుటుంబాలను మనం నిలుపుదల చేయగలగాలి. ఎక్కడే సరైనటువంటి అవకాశాలు కల్పించినట్లయితే ప్రజలు ఎక్కువగా వలసపోవడానికి ఇష్టపడరు. తత్ఫలితంగా ఈ యొక్క డిపెండెన్సీని మనం పెంచేటువంటి అవకాశం ఉంటుంది. ది గవర్నమెంట్ ఆల్సో టేకింగ్ సో మెనీ మెజర్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ దీస్ మైగ్రేషన్ రిడక్షన్ with a view to development of agriculture, industries, service sector as a whole for the purpose of realization of our goal, that is economic development of the country in all respects or disciplines. Next one, here we are observing one quotation according to Hans Singer. Hans Singer as an economist simply described our economy as 85 dependent of agricultural dependency country as 15% dependency country. Here we are ready to transforming our economic nature of our country 85 to 15%. In our country, the agricultural labor 85% only depending on agriculture, but not in any other sectors of the economy.
This 85% rate should be reduced to 15%. This should be equally distributed among the three sectors: agriculture, industries and service sectors in a common measure. హ్యాన్స్ సింగర్ యొక్క పరిణతిని బట్టి మనం చూసినట్లయితే భారతదేశంలో వ్యవసాయ రంగంలో మాత్రమే 85% మంది ఈ యొక్క శ్రామికులు పనిచేస్తూ ఉన్నారు. కానీ ఈ 85% యొక్క శ్రామికుల యొక్క సంఖ్యను మనం ఏం చేయాలి? 15% తగ్గించాలి. ఈ 15% వ్యవసాయ రంగం మీద ఆధారపడి మిగిలినటువంటి 85% పారిశ్రామిక రంగానికి, సేవల రంగానికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉందని హ్యాన్స్ సింగర్ అనేటువంటి ఆర్థికవేత్త తన యొక్క పరిశోధనలో చెప్పటం అనేది జరిగింది. బట్ విత్ దిస్ కొటేషన్ వీఆర్ రెడీ టు అండర్స్టాండ్ వన్ క్లియర్ కట్ ఫ్యాక్ట్ రిలేటెడ్ టు అవర్ అగ్రికల్చరల్ సెక్టార్. ఈ యొక్క హ్యాన్స్ సింగర్ యొక్క పరిశోధన బట్టి మనం అర్థం చేసుకోవాలి ఒక విషయాన్ని. 85%గా ఉన్నటువంటి వ్యవసాయక రంగాన్ని 15% తగ్గించాలి. మిగిలినటువంటి ఆ యొక్క రెండు రంగాలు, పారిశ్రామిక రంగము, సేవల రంగాన్ని ఇంకా మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే భారతదేశంలో ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుంది లేదా సులభం చేయబడుతుంది. తత్ఫలితంగా మనం కూడా అభివృద్ధి చెందినటువంటి దేశాల జాబితాలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. పౌరులు, విద్యార్థులు దీన్ని కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ది ఫస్ట్ ఆస్పెక్ట్, that is primary sector or agricultural sector. This was also called as primary occupations. It includes agriculture and allied activities. Allied activities by name forestry, fishing, animal husbandry, piggery and all types of activities which are related to rural areas or rural artisans. గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని వృత్తులు కూడా వ్యవసాయానికి అనుబంధమైన వృత్తులుగానే పరిగణలోకి తీసుకున్నారు. ఆర్థికవేత్తలందరూ కూడా రూరల్ ఏరియాస్లో చేసేటువంటి అన్ని పనులను ది యాక్టివిటీస్ విచ్ ఆర్ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ అగ్రికల్చరల్ సెక్టార్ అని పిలవటం అనేది జరిగింది. ఆల్ దీస్ ఆర్ నేమ్డ్ యాజ్ అలైడ్ యాక్టివిటీస్. దీస్ ఆర్ సీజనల్ ఇన్ నేచర్. ఇవన్నీ కూడా వాతావరణ పరిస్థితుల చేత నిర్ణయించబడతాయి. సీజన్ను బట్టి ఈ యొక్క వృత్తుల్లో ఉన్నటువంటి శ్రామికుల సప్లై తగ్గిపోవడం, పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఏది ఏమైనా ఇవన్నీ కూడా వ్యవసాయానికి అనుబంధమైనటువంటి వృత్తులు. దీన్ని మనము ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉందని మన భారతీయ ఆర్థికవేత్తలు మనకి అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రజల యొక్క డిపెండెన్సీని మనం గమనిస్తే, ది లేబర్ సప్లై ఆర్ పీపుల్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ ది ఇయర్ 1951 72.1%. whereas in the case of 2011 it was decreased to 49%. 72% నుంచి 48% ఇది పడిపోయిందండి. 50 సంవత్సరాల కాలంలో ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ డిపెండెన్స్, లేబర్ డిపెండెన్స్లో ఇంత రాడికల్ చేంజ్ వచ్చింది. ఇలాంటి విపరీతమైనటువంటి మార్పుని మనం గమనించాలి. హియర్ we are encouraging one type of obstacle here or change here, that is reduction of labor dependence in primary sector or agriculture sector. మనం ఏదైతే ఆశపడుతూ ఉన్నామో ఎన్నో సంవత్సరాలు బట్టి 1951లో 72% మంది ఉన్నటువంటి శ్రామికులు 2011కు వచ్చేపాటికి 48%కి పడిపోయారు. అంటే ఇక్కడ తగ్గిన శాతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇండస్ట్రీస్కి వెళ్ళారు, లేకపోతే కొంతమంది ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు సర్వీస్ సెక్టార్కి వెళ్ళడం జరిగింది. because of this strong reason with statistical data which was given by the NSSO, National Sample Survey Organization of India. This data officially provided by the National Sample Survey Organization. This is the official organization which studies about our economic conditions which are prevail in our country for day to day or year by year. This society or organization provides with statistical data to supporting this calculation which is related to the agriculture sector or primary sector of our economy. Next one, secondary sector. Here we are called secondary sector as industrial sector. It includes mining, quarrying, manufacturing, small scale industries, large scale industries, medium scale industries or MSME also. Here nowadays we are
properly used one term, that is MSME, micro small medium enterprises in rural areas and urban areas, which are closely connected with secondary sector, that is industrial sector. ఈ రోజున భారతదేశంలో కానీ అదేవిధంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కానీ మనం అనేక రకాలుగా గమనిస్తూ ఉన్నాము. అదే సూక్ష్మ, చిన్న తరహా మరియు మధ్య తరహా పరిశ్రమల యొక్క రంగము. వీటన్నిటినీ కలిపి మనము పారిశ్రామిక రంగంగా పిలుస్తూ ఉంటాము. బై కన్వెన్షన్ ఇట్ వాజ్ ఆల్సో ఇంక్లూడ్స్ మైనింగ్, గనుల తవ్వకం, క్వారీయింగ్, అనేక రకాలైనటువంటి క్వారీ పరిశ్రమలు, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లైక్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్. వీటన్నిటినీ కలిపి మనము ఈ యొక్క పారిశ్రామిక రంగంలో కలగలిపి పిలవడం జరిగింది. అలాంగ్ విత్ దీస్ ఇండస్ట్రీస్ హియర్ వీఆర్ ఇంక్లూడింగ్ మైక్రో ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ with long term and short term objectives, which are supported and financed by the government of India in their physical policies and industrial policies. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మనం అనేక రకాలైనటువంటి పారిశ్రామిక విధానాలను గమనించామండి. 1948, 1956, 72 and 91 also. In these years, we are self-financing as various development of industries for the purpose of realization of industrial development with a view to improve our job opportunities to our country people, whether they are living in urban areas or rural areas. స్వతంత్రం వచ్చిన తర్వాత 1948లో, 56వ సంవత్సరంలో, 72వ సంవత్సరంలో, ఈ మధ్యకాలంలో 1991లో కూడా పారిశ్రామిక అభివృద్ధికి భారత ప్రభుత్వం అనేక రకాల తీర్మానాలను చేసింది. ఈ తీర్మానాల్లో ఇందాక మనం చెప్పుకున్నటువంటి మైక్రో, స్మాల్, మీడియం అండ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ని, అదేవిధంగా అనేక రకాలైనటువంటి సాంప్రదాయక వృత్తులైనటువంటి వాటిని కూడా మనం పెంచుకోవడానికి ఇక్కడ అనేక రకాలుగా విత్తాన్ని మనం చూసాము. ఈ వేల కోట్ల రూపాయలు మొత్తం కూడా భారత ప్రభుత్వం చాలా బడ్జెట్లో కేటాయించింది. దీన్ని ప్రతి 10 సంవత్సరాలకు, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రివైజ్ చేయడం జరుగుతుంది. అనేక వేల కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం దీని మీద ఖర్చు పెట్టి ఈ విధంగా పారిశ్రామిక రంగాభివృద్ధికి వాళ్ళు కృషి చేయడం అనేది జరుగుతుంది. ది పీపుల్ హు ఆర్ డిపెండింగ్ ఆన్ సెకండరీ సెక్టార్ అండ్ ఇండస్ట్రీ సెక్టార్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 10.7% in 1951 to 24.3% in 2011. It is an historical update for our labor changing dependency. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి మార్పుగా మనం చెప్పొచ్చు. పాతకాలంలో వ్యవసాయ రంగంలోనే ఉన్నటువంటి మన భారతీయుల్లో ఎక్కువ మంది 2011కు వచ్చేపాటికి 10% నుంచి 24%కి పారిశ్రామిక రంగంలోకి మారిపోవడం అనేది జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే సుమారుగా 14% మంది శ్రామికులు లేకపోతే ప్రజలు వ్యవసాయ రంగాన్ని వదిలివేసి పారిశ్రామిక రంగాల వైపుకి, నగరాలు లేకపోతే పట్టణాల వైపుకి ప్రయాణం చేశారు. తత్ఫలితంగా వాళ్ళ యొక్క వేజెస్, రోజువారీ వేతనాలను పెంచుకోగలిగారు. వాళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్స్లో కూడా, జీవన ప్రమాణ స్థాయిలో కూడా అనేక రకాలైనటువంటి మార్పులను తెచ్చుకున్నారు. వారి తర్వాత వచ్చేటువంటి భావితరాలైనటువంటి వాళ్ళ వారసులైనటువంటి పిల్లల్ని సరైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషను ఇప్పించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. ఆల్ దీస్ ఆర్ ఎమర్జ్డ్ ఆర్ పాసిబుల్ బికాజ్ ఆఫ్ దేర్ వేజ్ ఇంప్రూవ్మెంట్ బట్ నాట్ అగ్రికల్చరల్ డిపెండెన్సీ. ఇక్కడ ఉన్నటువంటి 3 వండర్స్ను మనం గమనిస్తే ఈ 3 రకాలైనటువంటి పరిణామాలు లేకపోతే అద్భుతాలు ఒక రకమైన మంచి నిర్ణయం వల్ల మాత్రమే జరిగింది. ఏమిటా మంచి నిర్ణయం? వాళ్ళు గ్రామాలు వదిలేసి పట్టణాలకు వచ్చారు. అలాగే పారిశ్రామిక రంగాన్ని వాళ్ళ యొక్క వృత్తిగా ఎంచుకున్నారు. తత్ఫలితంగా వాళ్ళ వేతనాలు 3-4 రెట్లు పెరిగినాయి. వేతనాలు పెరగడంతో పాటు వాళ్ళ యొక్క జీవనోపాధి విషయాలు, లైఫ్ స్టైల్, జీవన విధానం మారింది. వాళ్ళ పిల్లలకి సమర్థవంతమైనటువంటి, నాణ్యమైనటువంటి, ప్రమాణాలతో కూడినటువంటి విద్యను పట్టణాల్లో ఉంటూ వాళ్ళు అందించుకోగలుగుతున్నారు. ఈ రకమైన మార్పులు ఒకే చిన్న మార్పు వల్ల మనకు జరిగినాయి. వ్యవసాయ రంగాన్ని వదిలేశారు, పారిశ్రామిక రంగంలో వాళ్ళు ఉపాధిని వెతుక్కోగలిగారు. అది కూడా పట్టణాల వైపుకి వచ్చి మాత్రమే జరిగింది. ఆల్ దీ చేంజెస్ ఆర్ అక్కర్డ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ దేర్ వన్ డెసిషన్. దట్ డెసిషన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ది నేచర్ ఆఫ్ పాజిటివిటీ. వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఎప్పుడూ కూడా ధనాత్మకంగా ఉంది.
అభివృద్ధిని అందించేదిగా ఉంది కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి శ్రామిక జనాభా మొత్తం కూడా ఇలాంటి మార్పులకు సంసిద్ధులుగా ఉన్నారు. ఈ మార్పును వాళ్ళు స్వాగతించారు కాబట్టి వాళ్ళకి ఆదాయాలు పెరిగినాయి, జీవన విధానంలో బహుముఖమైనటువంటి మార్పులు వచ్చినాయి, వాళ్ళ యొక్క పిల్లలకు నాణ్యమైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి ఆధునిక విద్యను వాళ్ళందరూ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. హియర్ వీఆర్ అబ్జర్వింగ్ ది డిపెండెన్సీ రేట్ ఆల్సో. శ్రామికుల సప్లై 10% నుంచి 24 పెరిగింది. ఇది 60 సంవత్సరాల కాలంలో వచ్చిందండి. ఇది ఎప్పటి నుంచో మనం ఆశపడుతూ ఉన్నాము. 4-5 సంవత్సరాల్లో వచ్చినటువంటి మార్పు కాదు. ఈ యొక్క మార్పును మనం నమోదు చేసుకోవడానికి స్వతంత్ర భారతదేశంలో మనకు 60 సంవత్సరాలు పట్టింది. ఎన్నాళ్ళు వాళ్ళు ఎందుకు వెనకాడారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇల్లిటరసీ వల్ల, నిరక్షరాస్యత అనేటువంటి సమస్య వల్ల వాళ్ళు వెనకాడారని చెప్పి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ది థర్డ్ ఆస్పెక్ట్, దట్ ఈజ్ టెరిషరీ ఆక్యుపేషన్ ఆర్ సర్వీస్ సెక్టార్. It is also called service sector. It includes trade, commerce, transport, storage, banking, insurance, hospitals and real estate also. Nowadays we are clear-cutly visioning one type of term, that is real estate. దీనినే మనము స్వచ్ఛమైనటువంటి మన మాతృభాషలో స్థిరాస్తి వ్యాపారంగా పిలుస్తున్నాం. హియర్ దిస్ టైప్ ఆఫ్ సెక్టార్ ఆల్వేస్ గివింగ్ హై ఎంప్లాయ్మెంట్ నవేడేస్. ప్రస్తుత కాలంలో స్థిరాస్తి వ్యాపారము లేదా భూమికి సంబంధించినటువంటి యొక్క వ్యాపార విధానం అనేది ఎక్కువ మందికి ఉపాధిని కల్పిస్తూ ఉంది, ముఖ్యంగా నగరాల వైపుకు మనం చూసినట్లయితే. దిస్ టైప్ ఆఫ్ సెక్టార్ ఆల్సో ఇంక్లూడ్స్ ట్రేడ్ అండ్ కామర్స్, వర్తకము లేదా వాణిజ్యపరమైనటువంటి విషయాలు, ట్రాన్స్పోర్ట్ రవాణా, స్టోరేజ్ గోడౌన్లు లేదా గిడ్డంగులకు సంబంధించి, ఇన్సూరెన్స్ బీమా రంగము, బ్యాంకులకు సంబంధించినటువంటి రంగము, అదేవిధంగా మనకున్నటువంటి టెలికమ్యూనికేషన్స్ ప్రచార సమాచార రంగానికి సంబంధించినటువంటి ఈ యొక్క రంగాలను మనం ఇక్కడ గమనిస్తున్నాము. దిస్ టైప్ ఆఫ్ సర్వీస్ సెక్టార్ ఆర్ టెరిషరీ సెక్టార్ ఆల్సో గివ్స్ హయ్యర్ రేట్ ఆఫ్ ఎంప్లాయబిలిటీ ఆర్ వర్క్ ప్రొవిజన్ ఇన్ కంపారిజన్ విత్ ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్స్ which we are already seen here. The dependency rate or employability rate in the case of service sector here 17.2% in 1951. It was increased to 26.8% by the year 2011. 17.2% ఉంది. ఇది 1951లో. ఈ యొక్క శాతము 26 నుంచి 8% పెరిగింది 2011లో. ఇక్కడ మనం గమనించినట్లయితే 9% గ్రోత్ని మనం ఇక్కడ రికార్డ్ చేసుకోవటం అనేది జరిగింది యాజ్ పర్ యాజ్ సర్వీస్ సెక్టార్ ఈజ్ కన్సర్న్ హియర్. ఇన్ దిస్ సెక్టార్ వీఆర్ ఆల్సో అబ్జర్వింగ్ వన్ న్యూ మ్యాటర్, దట్ ఈజ్ ఇన్ దిస్ సెక్టార్ ఫిమేల్ ఆక్యుపెన్సీ ఆల్సో గ్రేటర్లీ ఇంక్రీజ్డ్ హియర్. ఇక్కడ స్త్రీల యొక్క ఉద్యోగ అవకాశాలు కూడా బాగా పెరిగినాయి. మెనీ పీపుల్ ఇన్ దేర్ హోమ్స్ ఆల్సో రెడీ టు వర్క్ అండర్ ది హెడ్డింగ్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ సెక్టార్ యాజ్ ఏ న్యూ సెక్టార్. ఈ రోజున సమాజంలో మనం గమనిస్తున్నట్లయితే చదువుకున్నటువంటి ఆ యొక్క మహిళలు లేకపోతే గృహస్థులు కూడా వారి ఇంటి దగ్గరే ఉండి ఇంటి పనులు చూసుకుంటూ ఆ యొక్క సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి అనేక రకాల వృత్తులను ఎంచుకుంటున్నారు. వారు కూడా నెల వచ్చేపాటికి ఎంతో కొంత ఆదాయాన్ని కుటుంబ పెద్ద అయినటువంటి తన యొక్క భర్త యొక్క సహాయంతో ఎంతో కొంత సాధించుకోగలుగుతున్నారు. ఇతని ఆదాయంతో పాటు ఆమె యొక్క ఆదాయం కూడా తోడవటం వల్ల కుటుంబంలో ఉన్నటువంటి సేవింగ్ రేటు పెరిగిందని చెప్పాలి. పొదుపు రేటు చాలా వరకు పెరిగింది. దిస్ టైప్ ఆఫ్ సేవింగ్స్ మైట్ బీ ఇంక్రీజ్డ్ అవర్ పర్ క్యాపిటా ఇన్కమ్. యాజ్ ఎ రిజల్ట్ అండ్ రికార్డెడ్ గ్రోత్ రేట్ ఆఫ్ అవర్ నేషనల్ ఇన్కమ్ ఆల్సో. ఎప్పుడైతే పొదుపు రేటు పెరిగిందో మన యొక్క తలసరి ఆదాయం పెరుగుతుంది. తలసరి ఆదాయం పెరగడం వల్ల దేశంలో ఉన్నటువంటి జాతీయ ఆదాయము నేషనల్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. దీస్ టూ ఆస్పెక్ట్స్ ఎంకరేజెస్ అవర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ గ్రేటర్ ఎక్స్టెంట్. అత్యధిక మోతాదులో ప్రజల యొక్క పొదుపులు, తలసరి ఆదాయాలు, జాతీయ ఆదాయాలు పెరిగితే మనకి ఆర్థికాభివృద్ధిని చవిచూడటం కూడా చాలా సులభతరంగా కుదురుతుంది. ఎప్పుడైతే ఈ ఆర్థికాభివృద్ధిని మనం చవిచూడటం జరిగిందో మనం కూడా అభివృద్ధి చెందినటువంటి దేశాల జాబితాలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అందువల్ల అగ్రికల్చర్ సెక్టార్ డిపెండెన్సీ, సెకండరీ సెక్టార్ డిపెండెన్సీ, సర్వీస్ సెక్టార్ డిపెండెన్సీ ఆల్సో provided here one new provision, that is new emergence of economic development as our dream in our country, that is with
occupational distribution. This topic with occupational distribution, here we are ready to conclude that point is occupational distribution of sectoral contribution. ఈ యొక్క వివిధ రంగాల దృష్ట్యా మనము శ్రామికులకు ఎంతమందికి ఇక్కడ వృత్తులు దొరుకుతున్నాయి, ఉపాధి దొరుకుతుంది, పది దొరుకుతుందని గమనించినట్లయితే అగ్రికల్చర్ సెక్టార్లో మనం గమనించాం, సర్వీస్ సెక్టార్లో మనం గమనించాం, అలాగే ప్రాథమిక రంగమైనటువంటి ఈ యొక్క వ్యవసాయ రంగంలో కూడా మనం గమనించాం. ఇక్కడ ఉన్నటువంటి లేబర్ సప్లై రేటు ఇయర్ బై ఇయర్ బాగా పెరుగుతోంది. ఇది పెరగడం వల్ల మనందరికీ విద్య ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ ఆల్సో హియర్ వీఆర్ గివింగ్ హై ప్రయారిటీ ఇంపార్టెన్స్ టు ది ఆక్యుపేషనరీ distribution in the country for the purpose of developing a country like India. In this class, I am revised here human resources development as our new topic with a view to greater importance, that is investment in man or creative productive resource, and also increasing our expenditure in health matters and medical matters to improve strength, stamina, vigor, vitality, as man improved as effective resource. ఇక్కడ మానవులను ఒక శక్తివంతమైనటువంటి వనరుగా సమృద్ధిగా మనం తయారు చేయాలి అంటే మన ఖర్చుని పెట్టుబడిని కూడా ఆరోగ్యాల మీద ఈ యొక్క మనకు సంబంధించినటువంటి బీమాల మీద పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అది మనం గమనించాము. నెక్స్ట్ జాబ్ ట్రైనింగ్ ఆల్సో, వృత్తులకు సంబంధించినటువంటి శిక్షణా కాలంలో కూడా మనము కొత్త రకమైనటువంటి శిక్షణ ఇస్తున్నాము. నైపుణ్యాలను పెంచుకుంటూ ఉత్పాదక శక్తిని మనం పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అండ్ ఆల్సో హియర్ వీఆర్ కండక్టింగ్ వేరియస్ ఎడ్యుకేషనరీ ప్రోగ్రామ్స్, ప్రైమరీ లెవెల్, సెకండరీ లెవెల్ అండ్ హైయర్ లెవెల్ ఆల్సో. ప్రాథమిక స్థాయిలో, మధ్య స్థాయిలో, ద్వితీయ స్థాయిలో, విశ్వవిద్యాలయాల స్థాయిలో కూడా మనం అనేక రకాలుగా పెంచుకోవటం అనేది జరిగింది. As fourth point in human resources development, formal adult education programs also conducted in rural areas for the purpose of farmers improvement and their wage improvement. గ్రామీణ ప్రాంతాల్లో కూడా వయోజన విద్య అనేటువంటి ఒక నూతన విద్యా కార్యక్రమాన్ని మనం తీసుకొచ్చాము. దీనివల్ల కూడా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు వాళ్ళ యొక్క విద్యా అవకాశాలను పెంచుకుని వాళ్ళకు ఉన్నటువంటి ఆదాయ వనరులను పెంచుకునేటువంటి అవకాశాన్ని మనం ఇక్కడ కల్పించాము. నెక్స్ట్ వన్, ఎంకరేజింగ్ మైగ్రేషన్ ఆల్సో. హియర్ వీఆర్ రెడీ టు ఎంకరేజ్ మైగ్రేషన్ ఫెసిలిటీస్ టు ది పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ దేర్ వేజ్ ఇంప్రూవ్మెంట్ అండ్ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్, టు గివింగ్ హై ప్రయారిటీ ఎడ్యుకేషన్ టు దేర్ చిల్డ్రన్ ఆర్ హైర్స్ ఆఫ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. As far as importance of human resources also concerned here, we are contributing productive utilization of physical manner and mental manner. భౌతికంగా కానీ మానసికంగా కానీ ఉత్పాదకపరమైనటువంటి ఉపయోగాలను పెంచుకోవడానికి ఇక్కడ మానవ వనరులకు అధిక ప్రాధాన్యతనిచ్చినట్టుగా మనం చూసాము. ఇట్ రిజల్ట్స్ ఓవరాల్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్టివ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది ఎకానమీ. ఎకానమీ యాజ్ ఏ హోల్ ఇంక్రీజ్డ్ ది ప్రొడక్టివ్ కెపాసిటీస్. ఉత్పాదకపరమైనటువంటి విషయాల్లో, ఉత్పత్తిలో, ఆర్థిక వ్యవస్థ మొత్తానికి మనకి అనేక రంగాలుగా సంబంధించినటువంటి సమర్థతను మనం పెంచుకున్నాము. తత్ఫలితంగా కూడా మానవ వనరులు అభివృద్ధిలోకి వచ్చినట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఇట్ ఇంక్రీజెస్ కంట్రీస్ ఇమేజ్ ఇన్ ఇంటర్నేషనల్ లెవెల్. ఒక దేశం యొక్క స్థాయిని మనం అంతర్జాతీయ దశలో పెట్టేటువంటి అవకాశం ఉంది. మన యొక్క ప్రతిభా పాఠవాలు ప్రపంచంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలకు కూడా మనం ఇచ్చే అవకాశం ఇక్కడ ఉన్నట్టుగా మానవ వనరుల అభివృద్ధి మనల్ని ప్రయాణం చేసింది. ఆ మంచి అవకాశం మన దేశంలో కూడా చాలామంది యువతకు ఈ రోజున అందుబాటులో ఉంది. నెక్స్ట్ వన్, సైంటిఫిక్ ఎబిలిటీస్ అండ్ టెక్నికల్ క్యాపబిలిటీస్. శాస్త్రీయపరమైనటువంటి దృక్పథాలు, అదేవిధంగా సాంకేతికపరమైనటువంటి సమర్థతలను మనం ఇక్కడ గమనించాము. ఈ రెండింటినీ మనము థియరీ పరంగా నేర్చుకునే విషయంలో కానీ ఆచరించేటువంటి విషయంలో కానీ మనం పెంచుకున్నట్లయితే మన జాబ్లో మనకి పదోన్నతులు, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తత్ఫలితంగా మన యొక్క ఇన్కమ్ కూడా కుములేటివ్గా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ ద సొసైటీ మస్ట్ ఇంప్రూవ్ దేర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ విత్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ దేర్ ఇన్కమ్స్ యాజ్ ఏ హోల్. ఇట్ ఆల్సో రెడ్యూసెస్ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ లైక్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ అరైజెస్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియన్ ఎకానమీ. అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా మనం అనేక రకాల అభివృద్ధి అవరోధకమైనటువంటి సంస్థలను చూస్తూ ఉంటాం. పేదరికము,
నిరుద్యోగిత, ఆదాయ అసమానతలు ఇలాంటి వాటిని కూడా మనం అధిగమించాలి అంటే మానవ వనరుల అభివృద్ధి చాలా ప్రముఖమైనటువంటి అంశంగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మనం ఇంకో విషయాన్ని గమనించాం, వృత్తుల వారీ శ్రమ విభజన, ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ ఇన్ కంట్రీ దట్ ఈజ్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి వృత్తుల వారీ శ్రమ విభజన కూడా చూసాం. ఇక్కడ గమనిస్తే హియర్ వీఆర్ అబ్జర్వింగ్ హై లేబర్ డిపెండెన్సీ ఓన్లీ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్ బట్ నాట్ ఇన్ టెరిషియరీ అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ హియర్ వీఆర్ రెడీ టు ఇంప్రూవ్ అవర్ లేబర్ ఫోర్స్ సప్లై ఆర్ labor dependency rate to expand in industrial sectors and service sectors as a whole. We are giving high priority to the primary or agricultural sectors but not sufficient to reduce our dependency in order to realization of our economic growth as a long term development. ఆర్థిక అభివృద్ధిని మనం చవి చూడాలి అంటే ఒక వ్యవసాయ రంగం మీదే ప్రజలు ఎక్కువ మంది ఆధారపడితే సరిపోదు, దీన్ని మనం ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో క్రమంగా పారిశ్రామిక రంగానికి, సేవల రంగానికి కూడా మనం శిక్షణా తరగతులకు వెళ్ళి కొత్త నైపుణ్యాలను అందిపుంచుకుని దానిలో కూడా మనం ప్రవేశించేటువంటి ప్రతిభను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని హ్యాన్స్ సింగర్ లాంటి ఆర్థికవేత్తలు చెప్పారు. ఈయన పరిశీలనలో మనం చర్చించాం. ఏమని? 85% మంది ప్రజలు వ్యవసాయంలోనే ఉన్నారు. ఆ 85% అనేది చాలా ఎక్కువ మోతాదు. దాన్ని మనం 15% తగ్గించుకోవాలి. అలా తగ్గించుకుంటే మనం కూడా ఇండస్ట్రియల్లీ టెరిషరీ సెక్టార్ వైజ్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుందని ఆయన యొక్క పరిశోధనలో మనకు చెప్పారు. ఇక్కడ ప్రైమరీ సెక్టార్ డిపెండెన్సీ, ఇండస్ట్రియల్ సెక్టార్ డిపెండెన్సీ అండ్ సర్వీస్ సెక్టార్ డిపెండెన్సీని మనం చూసాము. ఈ విధంగా మనం గమనిస్తే మనము అగ్రికల్చర్ సెక్టార్లో ఎక్కువగా ఉన్నాం, టెరిషరీ సెకండరీ సెక్టార్స్లో చాలా తక్కువగా ఉన్నాం. వీటిని మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ది డేటా ప్రొవైడెడ్ హియర్ ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ మనకి ఇచ్చినటువంటి గణాంక సమాచారము, అంకెలతో కూడినటువంటి సమాచారాన్ని గమనించిన ఈ యొక్క వాస్తవం మనందరికీ కూడా ఒప్పుకోక తప్పదు. దీన్ని మనము ఇంకొద్దిగా మెరుగు చేసుకున్నట్లయితే ఆర్థిక అభివృద్ధిలో ముందుకెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. విత్ దిస్ ఐ ఆమ్ కంక్లూడెడ్ టుడేస్ క్లాస్. ఇన్ మై కమింగ్ క్లాస్ I am going to discuss about role of human resources development with a view to occupations and also education or health indices which are prevailed in our country as a developing country like India. రాబోయే మన క్లాస్లో మానవ వనరులతో పాటుగా ఆరోగ్యపరమైనటువంటి సూచికలను కూడా చూస్తాము. అదేవిధంగా ఆరోగ్య మరియు విద్యా రంగాల్లో మనం ఎలా ఉన్నామో ఆ రెండు విషయాలను కూడా మనం చూసినట్లయితే మనకు సంబంధించినటువంటి మానవ వనరుల అభివృద్ధి అనేటువంటి అంశాన్ని మనం పూర్తి చేసుకున్నట్లుగా అవుతుంది. అది మనకు సంబంధించినటువంటి అంశం. థ్యాంక్ యూ.